రండి రండి. రండి రండి. వింధ్యా, వస్తున్నానండి. సంధ్య, ఇంత లేట్గానే వచ్చేది. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు, తర్వాత స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఏమైందో అర్థం కాలేదు. అసలు నువ్వు వస్తావో రావో అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? అంటే అది ఫోన్ బ్యాటరీ డెడ్ అయింది. అవునా? నీకు రావడం ఇష్టం లేక కావాలనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసావేమో అనుకున్నాను. బెస్ట్ ఫ్రెండ్ పాప ఫంక్షన్ అయితే సంధ్య రాకుండా ఎలా ఉంటుంది? కాకపోతే కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల కొంచెం లేట్ అయిందంతే. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే వింధ్య పక్కన సంధ్య ఉండాలి. అదే మా ఫ్రెండ్షిప్ రూల్. ఈ ఫంక్షన్కి నేను పిలవమని చెప్పినా నువ్వింకా రాకపోయేసరికి నీకు నా మీద కోపం ఉందేమో అనుకున్నాను సంధ్య. లేదండి, నాకెప్పుడు మీ మీద కోపం ఉండదు. మీరైనా మా అత్తగారైనా మా మంచి కోసమే చెప్తారు. అర్థం చేసుకోవడం ఆలస్యం అవుతుంది తప్ప మీ వల్ల ఏ అనర్థం జరగదని మా నమ్మకం. నువ్వు మా వింధ్య అత్తగారి మీద ఎంత గౌరవంతో ఉంటారో భర్త మీద కూడా అంతే ప్రేమ చూపిస్తారు. మీ ఇద్దరి మనసులు ఆలోచనలు ఒక్కటే అవడం వల్ల మీ స్నేహం ఇంత బాగా కుదిరింది. ఎన్నో ఏళ్ల నుంచి ఏ ఆటంకం లేకుండా అలా కొనసాగుతుంది. అమ్మా, ఇక్కడ పూజకన్నీ సిద్ధంగా ఉన్నాయి. తొందరగా పాప తల్లిదండ్రులు వస్తే కార్యక్రమం మొదలు పెడదాం. ఆలస్యం చేస్తే రాహుకాలం దుర్ముహూర్తం అన్నీ వచ్చేస్తాయి. రావాల్సిన వాళ్ళు వచ్చేశారు పంతులు గారు, ఇంకా ఆలస్యం ఏముండదు. అలాగేనమ్మా. అమ్మా వింధ్య, సంధ్యను తీసుకుని వెళ్ళు. అలాగే అత్తయ్య. రాజేష్, నువ్వు శ్రీకర్ని తీసుకుని వెళ్ళు. రండి శ్రీకర్ గారు. నేనెందుకండి? చెప్తాను రండి. సంధ్య, నువ్వు రావే. రా. వీటిని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? పెద్దమ్మ గారు తీసుకుని రమ్మన్నారమ్మా. అత్త పాప తినేవి తీసుకురమ్మంది, ఇవి కాదు. పాప కోసం చేయించిన ఇవేనమ్మా. వాట్? ఇదా? ఏమైంది మౌనిక? అమ్మగారు, పాప కోసం చేయించింది ఇవే కదా? అవును. ఆ అనుమానం నీకెందుకొచ్చింది? నాకు కదమ్మగారు, మౌనిక అమ్మగారికి అనుమానం వచ్చింది. సరే, పంతులు గారు పిలుస్తున్నారు, నువ్వు వెళ్ళు. అలాగే అమ్మగారు. మౌనిక, ఏంటి నీ డౌటు? డౌట్ ఏం లేదత్తా. అదే పాప కోసం ఏమేం చేశారో అని కన్ఫర్మ్ చేసుకుంటున్నాను అంతే. నా మనవరాలు తినే మొదటి ముద్ద రుచి ఎప్పటికీ మర్చిపోకూడదని అన్నీ స్పెషల్గా చేయించాను. నువ్వేం ఆలోచించకుండా త్వరగా రా. అలాగే. అంటే నేను ఫుడ్ పాయిజన్ కలిపింది పాప తినే దాంట్లోనా? పెద్దల కంటే హెల్త్ అప్సెట్ అవుతుంది, మరి పాప తింటే? అమ్మ వద్దు, ఈ విషయం ఇప్పుడే అత్తకి చెప్పేస్తే వేరే అరేంజ్మెంట్స్ చేసుకుంటుంది. అయినా నేను చేసింది అత్తకెందుకు చెప్పాలి? మొదటి ముద్ద పెట్టేది సంధ్యనే కాబట్టి పాపకేమైనా అయితే అది సంధ్య అకౌంట్లోకే పోతుంది. నాకు కావాల్సింది అదే కదా. సంధ్య, ఆ దేవుడు వరంగా ఇచ్చిన అమ్మతనాన్ని నా కోసం త్యాగం చేశావు. అమ్మగా నీకు దక్కాల్సిన అదృష్టాన్ని నాకు మాత్రమే సొంతం చేశావు. బోసి నవ్వులతో కలకల్లాడాల్సిన మీ ఇంటిని మన స్నేహం కోసం బోసిపోయేలా చేశావు. నా కోసం ఇన్ని చేసిన నీకు ఈ చిన్న సంతోషం దక్కాలనే నా ప్రయత్నం, నా తాపత్రయం. వింధ్య, ప్లీజ్ దయచేసి నా మాట విను. కన్న తల్లిని నేనైనా పుట్టిన వెంటనే నీకు అప్పగించాను. అప్పుడే ఈ పాప నీకు సొంతమైంది. ఒక అమ్మగా
అన్ని కార్యక్రమాలు చేయాల్సిన హక్కు ధర్మం నీకు మాత్రమే ఉంది. హక్కు నువ్విచ్చింది, ధర్మం నేను చేస్తున్నది. పాపకి నీకు మధ్య దూరం నేను మన స్నేహం. నువ్వు కన్నబిడ్డ బ్రతికి ఉండి కూడా లోకం దృష్టిలో పురిట్లోనే బిడ్డని దూరం చేసుకున్న అమ్మగా ఎన్ని నిందలు పడ్డావో, ఇప్పటికీ ఎంత బాధ అనుభవిస్తున్నావో నేను అర్థం చేసుకోగలను. ఈ పాపని తిరిగిచ్చే అవకాశం లేనప్పుడు కనీసం ఇలాంటి చిన్న చిన్న ఆనందాలనైనా నీకు సొంతం చేయనివ్వు. ఈ పాప, ఈ ఆనందం, ఈ కార్యక్రమం అన్నీ కేవలం నీకు మాత్రమే సొంతం. అది కాదు వింధ్య, మీరుండగా నా చేతుల మీద అంటే నాకెందుకో భయంగా ఉంది. ఇలాంటి అవకాశాల కోసమే గోతికాడ నక్కలా ఎదురు చూసే మౌనిక గొడవ చేసే ఛాన్స్ ఉంది. మౌనిక ముందే మా అత్తయ్యకి ఈ విషయం చెప్పాను. ఆవిడ ఒప్పుకున్న తర్వాతే ఇదంతా చేస్తున్నాను. సో నో టెన్షన్. ఇంకా చెప్పాలంటే మౌనిక వల్ల ఏదైనా ప్రాబ్లం వస్తే అడ్డుకోవడానికి ఆయన, మావయ్య గారు, ఆఖరికి అత్తయ్య గారు కూడా మనకి సపోర్ట్ చేస్తారు. చూడు వింధ్య, నువ్వు ఏం చెప్పి ఒప్పించావో, ఆంటీ ఏం విని సరే అన్నారో తెలీదు, కానీ మీ ఇంటికొచ్చి నేను ఈ కార్యక్రమం చేయడం కరెక్ట్ కాదు. కన్నతల్లివి నువ్వు కళ్ళ ముందుండగా నీ చేతుల మీదుగా జరగాల్సిన కార్యక్రమం నేను చేయడం కరెక్టా? అమ్మ అన్న పిలుపు నువ్వు పెట్టిన భిక్ష. కేవలం ఈ పాప వల్లే మెట్టినింట్లో నా గౌరవం నిలబడింది. లేదంటే నా పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఇది పాప కోసం, మన స్నేహం కోసం నేను చేస్తున్న చిన్న సాయం అనుకో, సత్కారం అనుకో. ఎన్ని జన్మలెత్తినా తీరని రుణానికి చిన్న కృతజ్ఞత అనుకో. తల్లి పాలతో ఆకలి తీర్చిన నువ్వే మొదటి ముద్ద తినిపిస్తే ఊహ తెలియని పాపకి సంతృప్తిగా ఉంటుంది. నిజం తెలిసిన నాకు సంతోషంగా ఉంటుంది. దయచేసి వద్దనుకు సంధ్య, ప్లీజ్ ప్లీజ్ సంధ్య. చూసావా తల్లి, మీ అమ్మ మనిద్దరి కోసం ఎంత గొప్పగా ఆలోచిస్తుందో. ఈ అమ్మకి దూరమైనా నాకన్నా మంచి అమ్మ దగ్గర పెరుగుతున్నావు. ఆ తృప్తి చాలు నాకు. అమ్మా, పాపకి చిన్న ముద్ద తినిపించండి. పాపా, అయ్యో పాపా, ఏమైందమ్మా? పాపకేమై ఉంటుంది? పాప ఏమైందమ్మా? పాప కండిషన్ చాలా సీరియస్గా ఉంది. 24 గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేము. ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన బిడ్డ కోసం సంధ్య తీసుకున్న నిర్ణయం సంధ్య. సంధ్యారాగం మధ్యాహ్నం 12:30 మీ ఈటీవీలో.